రక్తం వలన మన పాపముల నుండి మనం విడిపించిన వారికి మహిమై ప్రభావి కలుగుగాక. ఆమేన్. ఆయన మనం తండ్రి అయిన దేవుడికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసేదాము. దేవుడి మాట కొనుగోలు తర్వాతి గారి మా ప్రియ సందర్భం తండ్రి మీరు ఆరాధన జరిగించిన ప్రతి వాకుకై ప్రతి పరిస్థితికై ప్రతి జీవితకై స్తోత్రాలకై సాయంత్రం కోసం స్తోత్రాలు వీలు బట్టి చూసుకోవద్దా ఎత్తి చదువుకొని బలం చదువుకొని జ్ఞానం చదువుకొని మీకు సమీపస్తులుగా చేయడమే కాకుండా ఆరాధన చేయడమే కాకుండా ఆత్మ నింపుదల చేసేసిన జ్ఞాపకం చేసుకోండి. అనేది నా తీవ్రంగా ఉన్నాయి. ఆరోగ్యంగా కాబట్టి ఆరోగ్యం గురించి నడిపిస్తాను. ఆత్మీయ శక్తిని ఆత్మీయ జ్ఞానం ఆత్మీయ వివేకాన్ని నడిపిస్తాను. సహకరిస్తున్న దానికి దాసుని పట్టి మీకు అవసరాలు ఆరాధన నామాలు ఇచ్చారు. దేవుడు గారి వందనాలు చెల్లిస్తున్నాను. దాంట్లో పాత కొరకు ఇచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాను. పాత కొరకు అతన్ని పరిచయ పలువురు ప్రతి ఒక్కరు పరుచుకుంటారని సంఘంలో దిగిన మిమ్మల్ని కృపగా దేవుడిగానే గ్రహించారు. స్నానం పెట్టారు. మీరు ఏర్పాటు చేసిన రక్తంలో మమ్మల్ని సమీపంలో చేశారు. ఏర్పాటు చేసిన గొప్పమైన సమయాన్ని దేవుడిగానే చేయండి. ఇది ప్రార్థన చేసి కోరుకుంటున్నాను తండ్రి. ఆరాధనలో స్థుతులు చెల్లించేటప్పుడు ముగింపు మాటలు ఏం కావాలంటే ఆరాధిస్తున్నాం, స్థుతిస్తున్నాం, నయపడుతున్నాం, కనపడుతున్నాం, రచిస్తున్నాం, సాయపడుతున్నాం, మోకరిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం అనే మాట ఆరాధనలో రానివ్వాలి. ఇది గుర్తుపెట్టుకో. ప్రార్థన అనేది యాచన. ఆరాధన చేయడానికి వచ్చా కానీ యాచన చేయడానికి రాదు. ఆరాధన ఏమిటి? ఆయన మనకు ప్రాణం పెట్టాడు, మనకు రక్తం కరిచాడు, మనకు విమోచన కలిగించాడు, పాప సంబంధం జీవితానికి గుర్తు కలిగించాడు. వెండి బంగారం వస్తువు చెల్లించలేదు కానీ ఉచితంగా విశ్వాసం ద్వారా నీతి మంత్రం చేశారు. నీతి మంత్రం చేయడం వాళ్ళు నీతి కార్యం చేయడం ఎన్నుకోబడ్డారు. ఆ నీతి కార్యంలో పునరుద్ధానంలో మనం ఆరాధన చెందుతాం. ప్రార్థన చేస్తున్న మాట పరిసరాలనే కాదు. ఇది గుర్తుపెట్టుకో. రెండవది ఆరాధన అంశాలు అందించేటప్పుడు ఆత్మీయ తరపుల్లో రావాల్సిన మాటలు ఏంటంటే నలిగిపోయిన శరీరం, పెండబడ్డ శరీరం, పిసుకబడ్డ శరీరం. ఎందువల్ల పెండబడింది, ఎందువల్ల పిసుకబడింది, ఎందువల్ల నలిగిపోయింది. దాంట్లో ఆత్మీయ తరపు 5 నిమిషాలు అయినా సరే, 2 నిమిషాలు అయినా సరే, 3 నిమిషాలు అయినా సరే అందరి కొరకు పాప క్షమాపణను పొందాడు. దేవుని స్తోత్రం చెప్పి కూర్చున్నా కానీ సంతోషం. అనాథ సంఘంలో చేసేటట్టు కూడా ఒక వ్యక్తి చరణం పాడితే అయిపోయిన వెంటనే రెండో వ్యక్తి లేస్తాడు ఆరాధన. ఆ రెండో వ్యక్తి 3 నిమిషాలు చెల్లిస్తాడు, కూర్చుంటాడు. ఆ రెండో వ్యక్తి చెల్లించిన అంశాన్ని బట్టి మరి ఇంకో చరణం వస్తుంది. ఆ అంశం మళ్ళీ చరణాన్ని బట్టి మరి ఇంకొక వ్యక్తి గురించి ఒక చరణం అనుకుంటాడు. అలాగైతే కనీసం 4-5 ఇవ్వబడిన అరగంట సమయంలోనే 3-4 స్థుతులు చెల్లిస్తారు, ఆరాధనలు సమర్పిస్తారు, సంకీర్తనలు చేస్తారు. ఇది ఒకరికొకరు ఆరోగ్యం చేసే పరిస్థితి. రక్తం అనగానే రక్తానికి సంబంధించిన పాట, విడుదల కల్పించాడు, విడుదల కల్పించిన పాట, ఆరాధన చేసినట్టు ఆరాధనకు సంబంధించిన పాట, ఉన్నత స్థితికి కూర్చోబెట్టిన ఉన్నత స్థితికి సంబంధించిన పాట. ఇది ఐక్యతతో ఆత్మతో నింపబడిన ఆరాధన. దినం ఆరాధన. ఇది పునరుద్ధాన దినం. గత దినం ఏమిటి? నిన్నటి దినం ఏమిటి? నిన్నటి దినం సిద్ధపాటు దినం. 24 గంటల ముందే శరీరాన్ని సిద్ధపరచాలి, ఆత్మతో నింపబడాలి, మరియు ధ్యానం చేయాలి. ఆత్మతో నింపబడే ఆరాధన అంశం, స్థుతి చెల్లించే అంశం, రక్తం కాచిన అంశం, విమోచన కలిగించిన అంశం. ఆయన ఎవరు? శనివారం సిద్ధపడేదే ఆదివారం ఆరాధన ఘనంగా ఉంటుంది. శనివారం సిద్ధపడి లేకపోతే ఆరాధన పొట్టిపోతుంది, పొట్టిపడిపోతుంది. విశ్వాస జీవితంలో మస్ట్ శనివారం సిద్ధపాటు. కాబట్టి పరిశుద్ధాత్మ మనం చేయడానికి సహాయం చేయగాక. మీరు అందించిన మాట, మనల్ని ప్రేమించి తన రక్తం వల్ల పాపం నుండి మనల్ని విడిపించడానికి మహిమయు ప్రభావం యుగంలో కలుగుగా కావునే ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగాను రాజ్యంగా చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు? యుగములు మహిమ కలగాలి. మహిమ కలగడానికి ఆయన చేసిన కార్యం ఏమిటి? రక్తం ద్వారా విమోచించాడు. విమోచించిన ప్రజలు ఏం చేశాడు? ఆయన మనలను తండ్రి దేవునికి ఒక రాజ్యం, ఒక
ఒక రాజ్యం, ఇక్కడ యాజకులుగా చేయబడ్డాం. పూర్వం ఎవరైనా యాజకులు ఎవరైనా పూర్వం లేవి సంతానం ఒకటే. లేవి సంతానం ఎందుకు ఇవ్వబడింది? రాతి పలకను తీసుకురావడానికి మోషే ఉన్నతమైన స్థలానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం మాట్లాడినప్పుడు 40 దినాలు ఆహారం లేకుండా ప్రభుత్వ ఆహారం చేసి ఆ లేఖన భాగాలు తీసుకుని వచ్చినప్పుడు క్రిందకు తీసుకుని వచ్చినప్పుడు వారికి గోడ చేసుకున్నారు. మోషే అనేవాడు ఏమయ్యాడో తెలియదు. గోడ చేసుకున్న తర్వాత మోషే చూసి బాధపడ్డాడు. తిరిగి నా పక్షాన ఉన్నవారు, ప్రభుని ఆరాధించేవారు, ఎక్కువ కనపరిచేవారు ఎవరున్నారో దగ్గర ఏంటంటే లేవీలు ఒక్కరే బయటకు వచ్చారు. లేవీలు బయటకు వచ్చారు కాబట్టి లేవీలకు నా పక్షాన వచ్చాడు కాబట్టి లేవీలకి యాజకత్వం ఇచ్చారు. అలాగే మందిరం సమకూర్చినప్పుడు పనిచేశారు కాబట్టి లేవీలు మాత్రమే. దేవుని కొరకు ప్రతిష్ఠింపబడ్డ జనం, ప్రత్యేకపరచబడ్డ జనం, సమర్పించుకున్న జనం. 7 దినాన ప్రభులందు విశ్వాస జీవితాలు ప్రత్యేకపరచబడ్డారు. 7 ప్రత్యేకపరచబడ్డారు. పరలోక మందు దేవునికి యాజకులుగా చేయడానికి ఎన్నుకోబడ్డారు. ఏర్పాటు చేయబడిన లేవీలందరూ అనేక మంది ఉన్నారు. లేవీలు అంగీకారమైన ప్రయాణం చేసిన వారు కొద్దిమంది. 7 దినాల్లో యేసుక్రీస్తుని అంగీకరించిన వారు రాజు లేని యాజక సమూహంలో చేర్చబడ్డారు. ఎట్లా చేర్చబడ్డారు? రాజు లేని యాజక సమూహంలో చీకటి నుంచి బయటకు వచ్చారు కాబట్టి. చీకటి నుంచి రాకపోతే యాజక సమూహం లేదు. చీకటి నుంచి బయటకు వచ్చినప్పుడే. ఇంకొక వ్యక్తిని చూపిస్తారు. రండి, యోహాను రాసిన గ్రంథం 8వ అధ్యాయం. రండి ఒకసారి యోహాను రాసిన వార్త 8వ అధ్యాయం. ఇక్కడి నుంచి చదువుకుంటూ కొన్ని మాటలు మనకు అర్థమవుతాయి. ఎనిమిదవ అధ్యాయం 10వ వచనం. యేసు ఒలివ పండుగలను తెల్లవారుగానే యేసు తిరిగి రావాలని కాగా ప్రజలందరూ ఆయన దగ్గరకు వచ్చి కనుక ఆయన కూర్చుని వారికి బోధించుతుండేను. 3వ వచనం. శాస్త్రులను పరిస్థితి వ్యభిచారాలను పడవన స్త్రీ కొడుకుని వచ్చి ఆయన వద్ద నిలబెట్టింది. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయించుకుంటే పడలేదు. అటు వారిని 4 చంపమని ధర్మశాస్త్రం మోషే మనకు ఆజ్ఞాపించింది కదా, ఆయన నువ్వేం చూస్తున్నావు ఆయన అడిగి ఆయన మీద నేరం మోపవాలని ఆయనను శోధించుచు ఇలాగున అడిగి. అయితే యేసు వంగి నేల మీద వేగుతాడు నాయకుడు. ఆయన పట్టు వదలు కావాలనుకుండగా ఆయన తలెత్తి చూసి మీలో పాపం లేని వాడు అంటున్నాడు కదా, ఆయన మీద రాయలేమని వారితో చెప్పారు. మళ్ళా వంగి నేల మీద రాయకుండాను. ఆ మాట విని పెద్దవారిని వదులుకొని చిన్నవారి వరకు వెంట ఒకడు బయటికి నిలిగి యేసు ఒకడే నిలిగాను. స్త్రీ మధ్యన నిలబడలేదు. అలాగైతే ఈ మాట మనం చూస్తున్నప్పుడు యేసు క్రీస్తును శోధించడానికి రాత్రిపూట ఒలివకొండ ప్రార్థన చేసి మందిరానికి వచ్చి సమాధి మందిరంలో వచ్చి పరిచయం చేయడానికి వెనుకబడి పరిచయం చేస్తుంటే శాస్త్రుల పరిచయంలో వ్యభిచారంలో పడకుండా స్త్రీని తీసుకుని వచ్చారు. ఈయన ఏం చెప్తాడో, ఈయనకు శిక్ష విధించాలా, ఈయన అవమానపరచాలా, ఈయన శోధించాలి. శిక్ష వేస్తే ఏమనేవారు? ధర్మశాస్త్రాన్ని వీలామంటారు. రాళ్ళతో కొట్టాలి కదా ధర్మశాస్త్రం ప్రకారం. మరి రాళ్ళతో కొట్టాలి కాబట్టి కొట్టలేకుండా చేశారు కాబట్టి ఏమంటారు? ధర్మశాస్త్రం మీరేనంటారు. రాళ్ళతో కొట్టండి అని అన్నాడు అనుకోండి, ఏమంటారు? పాపను రక్షించడానికి వచ్చి అన్నాడు కదా ఆయన. పాపను రక్షించకుండా ఏం చేశాడు? 2 పక్కల యేసు ప్రభు శోధించడానికి ఎన్నుకోబడ్డాడు. శాస్త్రుల పరిచయం శోధించడానికి ఎన్నుకోబడ్డ వ్యక్తులు. విశ్వాస జీవితాన్ని శోధించేవాడు ఎవరు? అపవాది. అపవాది కుతంత్రాలు మనం కాకుండా ఉండాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించి ఉండాలి. వాక్యం అనే విధానాన్ని ధరించి ఉండాలి.
మధ్య దగ్గరకు వచ్చి పట్టుకున్నారు. ప్రభు అంటున్నాడు, వారు ఆ మాట వస్తుందని అనుకోలేదు. కింద రాస్తూ ఉన్నాడు, ఏదో రాస్తూ ఉన్నాడు. వారందరూ గమనిస్తూనే ఉన్నారు. ఆయన చెప్పిన మాట ఒకటే మాట, ఏమన్నాడు? పాపం లేనివాడు మొదట రాయి, పాపం లేనివాడు మొదట రాయి వేయడానికి మొదటికి వచ్చినట్టు ఎవడున్నాడు అక్కడ? పాపం లేకపోతేనే కదా. ఆయన ఎవరో తెలుసు, శోధించారని ఉంది, రాయి వేయడానికి వచ్చారు. అంటే ఏమైపోయారు అందరూ? ఎవరు ఉన్నారా అక్కడ? దేవుని కార్యాలు చాలా శ్రేష్టమైన గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే దీనత్వం కలిగి ప్రభు సన్నిధిలో నిలబడుతున్నారో వారిని దృష్టించేవాడుగా ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఆలోచనతో నింపబడిన వారిని ప్రభు ప్రత్యేకపరిచేవాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం ఒక మాట చదివి దీని సందర్భంగా మీకు చూపిస్తారు. 54వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను, గమనించండి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు, యజమాని అయినాడు. ఎవరైనా? సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించడానికి ఇష్టపడ్డారు. రోమపత్రిక 1వ అధ్యాయం 23 నుంచి చూస్తే